హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో చికెన్ చిక్కుడుకాయ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. దీనికోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో చికెన్లో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు గ్రేవీ కోసం మిక్సీ జార్లోకి జీడిపప్పు, గసగసాలు, ఎండు కొబ్బరి, నువ్వులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిన తర్వాత ఇందులోకి శుభ్రం చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు, కారం, గ్రైండ్ చేసుకున్న కొబ్బరి, గసగసాల పేస్ట్ వేసి మరొకసారి అన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్, కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి గ్రేవీ దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర కూడా వేసి మరొకసారి కలుపుకొని మరొక 2 నిమిషాలు ఉడికించుకుంటే మనకి చిక్కుడుకాయ చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.